ओम शांति। सुन सुन के थक तो नहीं गए हैं? ఓం శాంతి. విని విని అలసిపోలేదు కదా అని అడుగుతుంది. ओवरडोज हो गया है. ఓవర్ డోస్ అయిపోయిందా అంటుంది. చాత్రిక్ చేసి ఇంతజార్ కర్ రही. బయట చాత్రిక్ పక్షి మాదిరిగా ఎదురు చూస్తున్నారు అని చెప్పండి. स्वयं के संस्कारों को परिवर्तन करके बाप समान बनने का दृढ़ संकल्प है. उसके लिए मुझे क्या करना है? స్వయం యొక్క సంస్కారాన్ని పరివర్తన చేసుకొని బాబా సమానంగా తయారవ్వాలని చెప్పి దృఢ సంకల్పం ఉంది. దానికోసం నేనేం చేయాలి? उसके लिए मुझे 4 बातों का त्याग करना है और 4 बातें धारण करनी है. దానికోసం నేను 4 మాటలు త్యాగం చేయాలి, 4 మాటలు ధారణ చేయాలి. ऐसे तो आज की बाबा की मुरली ही जैसे भट्टी का क्लास थी. ఈరోజు మురళీనే ఎలా ఉంది అంటే బట్టి క్లాస్ మాదిరిగా ఉంది. जो बाबा ने फाउंडेशन को पक्का किया है. బాబా ఫౌండేషన్ని పక్కా చేశారు. तो कौन सी 4 बातों का त्याग चाहिए? पहली बात, 4 మాటలు ఏం త్యాగం చేయాలో ఆ త్యాగం చేసే మాటల్లో మొదటి మాట मैं और मेरेपन का त्याग. మొదటి మాట నేను నాది అనేటటువంటి మాట. जैसे आज बाबा ने कहा, जब तक सत्य आत्मा, सत्य परमात्मा और सत्य सृष्टि चक्र का ज्ञान नहीं है, तब तक पवित्रता की धारणा नहीं है. ఈరోజు బాబా ఒక మాట చెప్పారు. ఎంతవరకు సత్య స్వరూపం కోసము, సత్యమైనటువంటి తండ్రి కోసము సృష్టి చక్రం యొక్క జ్ఞానం మన దగ్గర లేదో అంతవరకు మనకి పవిత్రత ధారణ జరగదు. तो उसमें सबसे पहले त्याग मैं और मेरेपन का चाहिए. కాబట్టి మొదటి త్యాగం ఉండాల్సింది నేను నాది అనేది. तब मैं आत्मा अपने सत्य स्वरूप में टिकूं. అప్పుడు నేను ఆత్మ సత్య స్వరూపంలో స్థిరమవుతాను. और बाबा कई बार कहते हैं, जब मैं बुद्धि में आता है तो तुरंत स्मृति आनी चाहिए, मैं आत्मा हूँ. బాబా చెప్తారు, నేను అనే మాట గుర్తుకు రాగానే వెంటనే స్మృతిలోకి రావాలి నేను ఆత్మ అని. और मेरा बुद्धि में आता है तो मेरा तो एक शिव बाबा, दूसरा ना कोई. నాది అనే మాట గుర్తొచ్చింది అంటే నాకు ఒక శివ బాబా తప్ప ఇంకెవరూ లేరు. तो अब मैं अपने आप को एनालाइज करूं. ఇప్పుడు जबकि सत्य स्वरूप की पहचान मिली है, ఎప్పుడైతే ఇప్పుడు నాకు నేను విశ్లేషణ చేసుకోవాలి, సత్య స్వరూపం యొక్క పరిచయం దొరికింది, तो मैंपन का त्याग हुआ है. నాది అనే మాట త్యాగం అయ్యిందా? है मैंपन का त्याग. నాది అనేది త్యాగం అయ్యిందా? నేను అనేది త్యాగం అయ్యిందా? क्योंकि जब पहले दिन बाबा के घर में आए तो परिचय मिला, आप शरीर नहीं हो, आत्मा हो. మొదటి రోజు బాబా ఇంటికి వచ్చినప్పుడు మీకు పరిచయం దొరికింది, మీరు శరీరం కాదు, మీరు ఒక ఆత్మ. आज यही प्रश्न मैं खुद से पूछूं, मैं कौन हूँ? ఈరోజు ఇదే ప్రశ్న నా స్వయానికి స్వయం నేను అడగాలి, నేను ఎవరు అని. तो क्या जवाब निकलेगा? అప్పుడు ఏం ఆన్సర్ వస్తుంది?
कौन सी आत्मा हूँ? ఎలాంటి ఆత్మను నేను? పవిత్రాత్మ, సతో ప్రధానాత్మ, దేవాత్మ, మహానాత్మ, దివ్య గుణాలతో సంపన్నాత్మ. जितने बाबा ने स्वमान दिए हैं वो सब मैं आत्मा हूँ. బాబా ఎన్ని స్వమానాలు ఇచ్చారో ఆ అన్ని స్వమానాలు నేను ఆత్మ. आत्मा के जो 7 गुण हैं वो तो ठीक है, मैं सतो प्रधान सतो गुणी आत्मा, ज्ञान शांति प्रेम आनंद पवित्रता शक्ति स्वरूप हूँ. బాబా ఆత్మకేమైతే 7 గుణాలు ఇచ్చిన్నారు కదా, 7 గుణాలు వాటన్నిట్లో నేను రెడీనే. జ్ఞానము, ఆనందము, ప్రేమ, శాంతి ఇదంతా ఒకటినే. लेकिन उसके अलावा जो बाबा ने इतने बड़े बड़े हमको टाइटल्स दिए हैं, स्वमान दिए हैं, मैं मास्टर सर्वशक्तिवान हूँ, मैं मास्टर विश्व कल्याणकारी हूँ, मैं मास्टर ज्ञान का सागर हूँ, मैं उदार मूर्त उदाहरण मूर्त हूँ, आदि आदि. అది కాకుండా 7 గుణాలు ఏదైతే ఉందో అది కాకుండా బాబా మన పిల్లలందరికీ టైటిల్స్ ఇచ్చినారు. మాస్టర్ సర్వశక్తివంత ఆత్మ అని చెప్పి చాలా టైటిల్స్ అన్నీ కూడా ఇచ్చారు బాబా మనకి. मैं बेफिक्र बादशाह, बेगमपुर का बादशाह, कितने लंबी टाइटल्स की हमारे पास लिस्ट है. బాబా ఎన్ని టైటిల్స్ ఇచ్చారు. మీరు చింతలేని చక్రవర్తులు, ఎలాంటి చింత లేకుండా ఉండేటటువంటి ఆ రాజ్యానికి మీరు అధికారులు. బాబా ఇచ్చిన టైటిల్స్ యొక్క లిస్ట్ చాలా పెద్దదిగా ఉంది. तो इतने सारे टाइटल्स वाली मैं आत्मा फिर भी देह का जो मैंपन है अभी तक भी गया नहीं है. బాబా ఇన్ని టైటిల్స్ ఇచ్చారు. ఇన్నింటితో సంపన్నంగా ఉండే ఆత్మ అని బాబా మనకి చెప్పారు. అంత చెప్పిన తర్వాత కూడా ఇంకా మన జీవితంలో నేను అనే ఈ అభిమానం వెళ్ళలేదు. तो जब तक ये मैं शब्द बुद्धि में है या मुख से निकलता है तब तक सत्य बाप से मेरा कनेक्शन नहीं है. ఎంతవరకు మన నోటి నుండి నేను నేను, బుద్ధి నుండి నేను నేను అని ఈ శబ్దం వస్తూ ఉంటుందో అన్ని రోజుల వరకు సత్యమైనటువంటి తండ్రితో నా బుద్ధి కనెక్షన్ జోడించుకోదు. और दूसरा साथ में मेरापन है. దాని యొక్క జతలో ఇంకొకటి నాది అనేటటువంటి మాట. मेरा परिवार, मेरे बच्चे, मेरा पति, मेरा संसार, मेरा व्यवहार, मेरा सोशल सब मुझको ही करना पड़ता है. నాది, నా పిల్లలు, నా ఇల్లు, నా వర్క్, నా సోషల్ సర్వీసు, నాది అన్నీ నాది అని నేనే చేయాల్సి పడుతుంది. मेरे संबंधी, నా मेरी नौकरी, సంబంధికులు, मेरा व्यवसाय, నా వ్యవసాయము, నా వ్యవహారము, నా ఉద్యోగము, मेरी जिम्मेवारी. నా బాధ్యత. बाबा ने कहा ये शरीर भी मेरा नहीं है. ఇవన్నీ మీరు నాది అనుకుంటున్నారు, కానీ బాబా ఒక మాట చెప్పారు, ఈ శరీరం కూడా నీది కాదు అనేసి. फिर मेरा कौन है? మరి ఇప్పుడు నాది అనేది ఏముంది? फिर मेरा कहाँ से आया? నాది అనేది ఎక్కడి నుండి వచ్చింది? तो अभी तक मैं और मेरे के मकड़ी के जंजाल से बाहर नहीं निकले हैं. ఇప్పటి వరకు నేను నాది అని ఈ సాలి పురుగు కట్టుకున్న ఆ గూడు ఉంటుంది కదా, దాంట్ నుండి ఇప్పటి వరకు మనం బయటికి రాలేదు. कब निकलना है? ఎప్పుడు వస్తారు బయటికి? जब आत्मा शरीर से निकलेगी तब. ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోయాక అప్పుడు వస్తారా బయట అని అడుగుతున్నారు. कि अभी निकलना है. లేదా ఇప్పుడే వస్తారా బయట అని అడుగుతున్నారు. तो आज इस मैंपन को भट्टी में स्वाहा करो. ఈరోజు ఈ బట్టీలో నేను అని అంటాం కదా, దాన్ని స్వాహా చేసేసేయండి.
कि मैं और मेरा मुख से शब्द ही नहीं निकलना चाहिए। నేను నాది అనే ఈ రెండింటి శబ్దాలు నోటి నుండి కూడా వచ్చేదొద్దు అంటారు. हो सकता है, అవుతుందా అలాగా? हो सकता है। అవుతుందా? जैसे आज बाबा ने कितना स्पष्ट करके बोला, मैं कर रही हूँ नहीं, मैं कर रहा हूँ नहीं, आत्मा शरीर द्वारा कर रही है, या मैं आत्मा शरीर द्वारा करा रही हूँ। బాబా ఈరోజు మురళిలో ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు. నేను చేస్తున్నాను కాదు, ఆత్మ ఈ శరీరం ద్వారా చేయిపిస్తా ఉంది. నేను చేస్తున్నాననే మాట లేనే లేదు. ఈ శబ్దం ఈరోజు బాబా మురళిలో చాలా స్పష్టంగా మనకి చెప్పారు. बहुत स्पष्ट क्लियर, ये स्मृति ही नहीं लेकिन प्रैक्टिकल प्रैक्टिस चाहिए। आत्मा इन आँखों रूपी खिड़कियों से देख रही है, आत्मा कानों से सुन रही है, आत्मा हाथों से सफाई कर रही है, कुकिंग कर रही है, आत्मा हाथों से वॉशिंग कर रही है, पाँव से चल रही है। उस आत्मा के एक एक कदम में पद्मों की कमाई हो रही है। ఆత్మ యొక్క ఒక్కొక్క అడుగులోని పద్మాల యొక్క సంపాదన జరుగుతుంది. ఎప్పుడు అంటే ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా చేయించినప్పుడు. నేను ఆత్మ ఈ చేతుల నుంచి వంట చేస్తున్నాను, నేను ఆత్మ ఈ చేతుల నుంచి శుభ్రం చేస్తున్నాను, నేను ఆత్మ వీటి ద్వారా ఇవన్నీ చేయిస్తున్నాను అని అనుకునేటప్పుడు పద్మాల యొక్క సంపాదన జరుగుతుంది. भक्ति मार्ग में कहते हैं जो कुछ करते हैं वो सब भगवान ही कराता है। భక్తి మార్గంలో ఒక మాట చెప్తారు, ఏం జరుగుతుంది ఇదంతా భగవంతుడే చేయిస్తున్నారు అని. गाली भी भगवान ने दी, निंदा भी भगवान ने दी, मर्डर भी भगवान ने किया। గాలి చేసినా భగవంతుడే, నింద చేసినా భగవంతుడే, ఎవరైనా చంపేసినా భగవంతుడే. दुख भी वो देता है और फिर कहते हैं अभी तो शांति दे। ఆ దుఃఖం కూడా అతనే ఇస్తారని, మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి అడుగుతారు నాకు శాంతి ఇవ్వు అని. तो क्या सब कुछ भगवान करा रहा है? ఏంటి అప్పుడు అన్నీ భగవంతుడే చేస్తా ఉన్నారా? तो भक्ति में इतनी भावना है कि सब भगवान कराता है। यहाँ बाबा ने हमको नॉलेज दी है। భక్తిలో చెప్తారు అంతా భగవంతుడే చేస్తున్నారని. అయితే ఇక్కడ బాబా మనకు ఆ జ్ఞానాన్ని ఇప్పించారు. जो कुछ दिया है भगवान ने दिया है। ఏమి ఇచ్చారో భగవంతుడే ఇచ్చారు. यहाँ जब समझ मिली है करण करावन हार बाबा है, तो क्यों नहीं ये मेरी प्रैक्टिकल धारणा में है। ఎప్పుడైతే మనకి తెలివి వచ్చింది కదా, చేసి చేయించేటటువంటి వారు బాబా అని చెప్పి, ఆ తెలివి వచ్చిన తర్వాత కూడా మన జీవితంలో ఈ మాట ప్రాక్టికల్ ధారణలో ఎందుకు రాలేదు? भगवान कभी भी गलत काम उल्टा काम नहीं करा सकता। భగవంతుడు ఎప్పుడు కూడా పొరపాటు పని ఉల్టా పని చేయించరు. बाबा कहते मेरा एक ही मुर्बी बच्चा ब्रह्मा है। బాబా ఒకే మాట చెప్తారు, నాకు ముద్దు బిడ్డ ఎవరు అంటే బ్రహ్మ బాబా. अगर इसके द्वारा कभी ఒకవేళ कोई వీళ్ళ भी ద్వారా भूल से कोई गलत श्रीमत हो गई, उसको ठीक करने के लिए बाबा बैठा है। ఒకవేళ వాళ్ళ నుండి ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరిగిపోయింది, మరిచి జరిగిపోయింది అంటే దాన్ని సరి చేసేందుకోసం శ్రీ బాబా కూర్చొని ఉన్నారు. इससे होगा नहीं, अगर होता है तो ठीक करने वाला बाबा बैठा है। వీళ్ళ నుండి ఎప్పుడు అలాగ జరగదు, ఒకవేళ జరిగితే దాన్ని సరి చేసేందుకోసం బాబా ఉన్నారు. क्योंकि इस बाप ने अपना सर्वस्व बाप को समर्पित किया है और सही अर्थों में ट्रस्टी बन गया है। ఎందుకు బాబా మాట చెప్పారంటే బ్రహ్మా బాబా కోసము బ్రహ్మా బాబా వాళ్ళ సర్వస్వాన్ని త్యాగం చేశారు, అర్ధ సహితంగా ట్రస్టీ అయ్యారు. అందుకే బ్రహ్మా బాబా నుండి ఏమన్నా పొరపాటు జరిగితే
దాని యొక్క బాధ్యత శివబాబాది. अगर मेरे से भूल होती है और मैं सदा बाबा की श्रीमत पर नहीं हूँ, उसका जिम्मेवार बाप नहीं है, मैं खुद हूँ। ఒకవేళ నా నుండి పొరపాటు జరిగింది, శ్రీమతం ఉల్లంఘన అయ్యింది, సదా శ్రీమతంపై నేను నడవలేదు అని అంటే దాని బాధ్యత శివబాబాది కాదు, దాని బాధ్యత స్వయానికి స్వయం నాదే. कहूँ मेरा मेरा और जिम्मेवार ठहराऊँ बाबा को, చెప్పేది నాది నాది అనేది పొరపాటు యొక్క బాధ్యత బాబాకి ఇచ్చేదా? ऐसा तो नहीं हो सकता है। అలా జరగదు కదా అంటారు. तो सदा ये प्रैक्टिकल में स्मृति और स्थिति रहे, मुझ आत्मा से करावनहार बाबा है। సదా స్మృతిలో ఉండాలి, స్థితిలో ఉండాలి. నా ఆత్మ ద్వారా చేపించేటటువంటి వాళ్ళు ఎవరు అంటే బాబా. कर्म इंद्रियां करणहार हैं, కర్మేంద్రియాలు చేసేటటువంటివి. जिसमें मेरा कुछ भी नहीं है। దీంట్లో నాది అనేటటువంటిది ఏమీ కూడా లేదు. न तन मेरा है, न मन मेरा है, न धन मेरा है, न संबंध मेरे हैं। ఈ శరీరము నాది కాదు, ఈ ధనము నాది కాదు, ఈ సంబంధ సంపర్కాలు కూడా నాది కాదు. मन बाबा को दे दिया तो बाबा ने मन को कहा मन मना भव। మనస్సును బాబాకి ఇచ్చినాం కాబట్టి బాబా చెప్పినారు ఆ మనస్సుకి మన్మనా భవ అని చెప్పి. तन बाबा को दिया तो बाबा कहता है अब इस तन से कराने वाला स्वयं बाप है, तुम इस तन को यूज अपने लिए नहीं कर सकते हो। ఈ శరీరం బాబాది అని చెప్పినాం. అయితే బాబా ఏం చెప్పినారంటే ఈ శరీరం బాబాది అని చెప్పిన తర్వాత బాబా తన సేవ కోసం ఈ శరీరాన్ని ఇచ్చారు. ఈ శరీరాన్ని ఎప్పుడు కూడా మీ స్వయం కోసం మీరు స్వయము ఉపయోగించుకోకూడదు. बाबा ने इस तन का आपको ट्रस्टी बनाया है, आप इसको संभालो और बाबा की सेवा करो। ఈ శరీరానికి కోసం, ఈ శరీరానికి ట్రస్టీగా బాబా మిమ్మల్ని చేసినారు. ట్రస్టీగా చేసినారు కాబట్టి దీన్ని మీకు సంభాలన చేసే బాధ్యత మీకుంది. కానీ దీన్ని ఉపయోగించేది ఎక్కడంటే బాబా సేవలో ఉపయోగించండి. इस तन की कोई भी कर्म इंद्रियों से स्वयं का स्वार्थ सिद्ध नहीं करना। ఈ శరీరం యొక్క కర్మేంద్రియాలతో ఎప్పుడు కూడా మీ స్వార్థాన్ని ఎక్కడ కూడా సిద్ధి చేసుకోవద్దు. कोई भी कर्म इंद्री वे कर्म विकारों के वश होकर के ना करे। ఏ కర్మేంద్రియాలు కూడా వికారాలకి వశం అయిపోయి ఏమీ చేసేదొద్దు. तो इतना इस शरीर की, इस तन की मैं आत्मा ट्रस्टी हूँ। ఇంత ఈ శరీరానికి, ఈ తనువుకి నేను ఆత్మ ట్రస్టీ అయ్యానా? फिर है धन। ఆ తర్వాత వచ్చింది ధనము. धन भी बाबा को दे दिया। ధనము కూడా బాబాకి ఇచ్చేసాము. अब कहता है ये धन भी ट्रस्टी होकर के संभालो। బాబా చెప్తారు ఈ ధనానికి కూడా ట్రస్టీ అయి సంభాలన చేయండి అని. एक पैनी भी इसकी व्यर्थ नहीं गंवाना। ఒక్క పైసా కూడా ఈ ధనం నుండి మీరు వ్యర్థంగా ఉపయోగించకూడదు. इस विकारी दुनिया में किसी भी मनुष्य आत्मा के प्रति लगाकर अपना कर्म बंधन नहीं बनाना। మీ దగ్గర ఉండేటటువంటి ఆ ధనాన్ని వికారి ఆత్మలకు ఉపయోగించి మీ కర్మ బంధనాన్ని తారీ చేసుకోవద్దు. जैसे सोशल में कोई बर्थडे होता है, आप कोई सेलिब्रेशन करते हो, कोई मैरिज सेरेमनी में आप जाते हो, तो आप उसको एनवलप में कुछ मनी डाल करके गिफ्ट कर देते हो। దానికి ఒక ఉదాహరణ చెప్తారు. మీరు బయట ఉన్నారు, ఎక్కడైనా బర్త్డే జరుగుతుంది, మ్యారేజ్ ఫంక్షన్ జరుగుతుంది, ఇంకోటి జరుగుతుంది. అయితే దానికి మిమ్మల్ని పిలిచి ఉంటారు. పిలిచినప్పుడు అక్కడికి మీరు వెళ్ళేటప్పుడు కవర్లో వేసి డబ్బులు ఇస్తారు కదా. लेकिन वो पैसा आप उनको नहीं दे सकते हो। మీరు అలాగా మీ డబ్బులు ఇవ్వటానికి వీల్లేదు అంటారు. कर्म बंधन का लेन देन होगा, आज आपने दिया कल वो आपको देगा। ఈరోజు మీరు కవర్లో డబ్బులు వేసి వాళ్ళకి ఇచ్చారు, రేపు వాళ్ళు తెచ్చి మళ్ళీ మీకు డబ్బులు ఇస్తారు.
కర్మ బంధనాన్ని ఇచ్చి పుచ్చుకుంటా ఉన్నారు. हम पुराने कर्म बंधनों को खत्म कर रहे हैं, इसलिए नया बंधन मुझे नहीं बांधना। పాత కర్మ లెక్కాచారాన్ని సమాప్తి చేసుకుంటున్నాం. కాబట్టి కొత్తగా కర్మ లెక్కాచారాన్ని మళ్ళీ తారీ చేసుకోవద్దు. हाँ, आपको कुछ गिफ्ट करना है। आप बाबा की कोई ज्ञान की किताब, कोई लक्ष्मी नारायण, कोई श्री कृष्ण का चित्र, कोई कीचेन है, पेन है, और कोई नज़दीक का संबंध है, तो कोई ऐसी चीज़ बनवा करके आप उनको गिफ्ट कर सकते हो। మీరు వాళ్ళకి ఏమైనా ఇవ్వాలి అంటే బాబా ఇంట్లో పుస్తకం ఉంది, లక్ష్మీనారాయణ చిత్రం ఉంది, కీచైన్ ఉంది, పెన్ ఉంది, గిఫ్ట్ ఐటెం ఉంది, లేదా ఇంకా దగ్గర సంబంధం మీరు ఇవ్వాలి అంటే ఆ రకంగా ఏదైనా వస్తువుని తయారు చేసి వాళ్ళకి ఇవ్వండి. वो पैसा आपने दिया, उस पैसे से वो होटल में जाते हैं, फिल्म देखने जाते हैं, कुछ अदर एक्टिविटी में यूज़ करते हैं, तो धन देने वाला और यूज़ करने वाला दोनों पाप के भागी बनते हैं। మీరు డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులతో వాళ్ళు హోటల్కి వెళ్ళారు, లేదా ఫిలింకి వెళ్ళినారు, ఇంకొక దగ్గరికి వెళ్ళినారు, అలా జరిగింది అంటే ఇచ్చిన మీకు ఉపయోగించిన వాళ్ళకి ఇద్దరికి కూడా ఖాతా జమ అయిపోతుంది. इसलिए धन को यूज़ करने में हमको बहुत बहुत ध्यान रखना है। కాబట్టి డబ్బులు ఉపయోగించటంలో చాలా చాలా గమనం ఇచ్చి ఉపయోగించండి. हमारी बड़ी दादी प्रकाश मणि थी। दादी बहुत अच्छी तरह से धन का, आपकी सैलरी का बाइफर्केशन कराती थी। దాది ప్రకాష్ మణి ఉన్నారు కదా, చాలా మంచిగా వాళ్ళు మన ధనాన్ని, సాలరీని ఎట్లా బైఫర్కేషన్ చేయాలో చెప్పించారు. दादी कहती थी, आपकी सैलरी 100 रुपया है, मान लीजिए। దాది చెప్తారు, మీ సాలరీ 100 రూపాయలు అనుకోండి. अब इस 100 रुपए के आप 6 हिस्से करो। ఆ 100 రూపాయలని మీరు 6 భాగాలు చేయండి. आपके ऊपर अगर आपके लौकिक माता पिता की जिम्मेवारी है, మీ एक हिस्सा आप उनको दो। మీ పైన మీ లౌకిక తల్లి తండ్రుల యొక్క బాధ్యత ఉంటే ఒక భాగం వాళ్ళకి ఇవ్వండి. एक हिस्सा आप अपनी फैमिली के महीने के खर्च का निकालो। ఒక భాగము మీ ఫ్యామిలీ ఖర్చు కోసం ఉపయోగించండి, ఆ నెల ఖర్చు కోసం ఉపయోగించండి. एक हिस्सा आप हर मास बैंक में जमा करो, ఒక భాగము ప్రతి నెల మీరు బ్యాంక్లో డిపాజిట్ చేయండి. क्योंकि वो कभी भी इमरजेंसी में काम में आता है। ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఉపయోగపడుతుంది అది. एक हिस्सा आप अपनी पॉकेट मनी निकालो, आना जाना ट्रैवलिंग होता है उसका खर्चा। ఒక భాగం ఏమంటే మీ పాకెట్ మనీ కోసం పెట్టండి, అటు ఇటు వెళ్ళేది, ఎక్కడికైనా వెళ్ళేది ఉంటుంది. एक हिस्सा सेंटर का पर हर मास भंडारी का निकालो। ఒక భాగము ప్రతి నెల బాబా ఇంటికి ఇచ్చేదానికోసం ఇవ్వండి, పెట్టండి. एक हिस्सा मधुबन में जाना होता है, तो एक ही साथ आप पर लोड ना पड़े तो हर महीने उसमें से एक हिस्सा मधुबन की भंडारी का निकालो। ఒక భాగం ఏమంటే మధుబన్ బండారీ కోసం పెట్టండి, ఎందుకంటే మధుబన్ వెళ్ళేటప్పుడు ఒకేసారి మీ పైన భారం పడేది వద్దు. కాబట్టి ఒక భాగము మధుబన్ బండారం కోసం పెట్టండి, మీరు మధుబన్ వెళ్ళేటప్పుడు ఉపయోగపడేదానికోసం. इस तरह से अपनी सैलरी में बचत भी करो, यूज़ भी करो और सेवा के लिए भी निकालो। ఈ రకంగా మీ సాలరీ ఏమైతే ఉందో, మీ దగ్గర ఏమైతే ధనం ఉందో బచత్తు చేయండి, అన్ని రకాలుగా మీ ఖర్చులు పెట్టండి, యజ్ఞ సేవ కూడా చేయండి. और माताएं इसमें बहुत होशियार होती हैं। ఈ విషయంలో మాతలు చాలా తెలివైనటువంటి వాళ్ళు అంటున్నారు. भाई लोग माताओं को घर खर्च के लिए देते हैं। అన్నయ్యలు మాతలకి ఇంటి ఖర్చు కోసం ఇస్తారు. माताएं बहुत सब्जी लेने जाएंगी तो उसमें से भी बचा लेंगी। మాతలు కాయగూరలు కొనటానికి వెళ్తారు, ఆ కొనేటప్పుడు కూడా కొంచెం డబ్బులు మిగిలిస్తారు.
वो बचा करके सेंटर की भंडारी के लिए देंगी। अनाज किचन की ग्रोसरी होगी, उसमें से भी थोड़ा थोड़ा निकाल करके बाबा के यज्ञ में जमा करती है। ఆ మిగిలింది తెచ్చి బాబా బండారంలో వేస్తారు. అంతేకాకుండా నెల సరుకులు ఏమైతే కొనాలి కదా, అది కొనటంలో కూడా మిగిలిచ్చి బాబా ఇంటికి తెచ్చిస్తారు. अभी सोचते हैं युगल आते हैं तो भाई ने बाबा की भंडारी में डाला, माताएं सोचे समझे मेरा भी हिस्सा उसमें आ गया क्या? ఆహ్, ఇలా అనుకుంటారా, అన్నయ్య వస్తారు, అక్కయ్య వస్తారు క్లాస్‌కి. అన్నయ్య ఎట్లా బాబా బండారానికి ఇచ్చారు కదా! కాబట్టి నా భాగం కూడా దాంట్లో వచ్చిందని ఏమన్నా అట్లా అనుకునేస్తున్నారా? అట్లా రాదు అంటున్నారు. यहाँ हाफ पार्टनर नहीं है, जो ఇక్కడ करेगा హాఫ్ सो पाएगा। పార్ట్నర్ కాదు మీరు అంటున్నారు. మీరేం చేస్తారో అది మీరు పొందుకుంటారు. जितना आप करेंगी वो आपका जमा होगा, भाई करेंगे भाइयों का जमा होगा। మీరు చేస్తే మీకు జమ, అన్నయ్యలు చేస్తే అన్నయ్యలకి జమ అవుతుంది. అన్నయ్య వస్తున్నారు, వాళ్ళు చేస్తా అన్నారంటే మీకు జమ అవ్వదు. ఇక్కడ లేదు హాఫ్ పార్ట్నర్ మాట అంటున్నారు. चौथा है संबंधों में मेरापन। నాలుగోది ఏంటి అంటే సంబంధంలో నాది అనేటటువంటి భావన. बाबा कहते तोड़ निभाओ, तोड़ो भी और निभाओ भी। బాబా చెప్తారు తోడ్ నిభావో అంటే వదిలించుకోండి, మళ్ళీ జోడించి నడవను కూడా నడవండి అంటారు. उनमें फंसो नहीं, लगाव దాంట్లో में नहीं आओ। చిక్కుకొని మాత్రం చిక్కుకోపోవద్దు, ఆకర్షణలోకి రావద్దు అంటే. न्यारे और प्यारे रह करके अपने व्यवहार को संभालो। న్యారా ప్యారాగా ఉండి మీ వ్యవహారాన్ని సంభాలన చేయండి. इसलिए मैं और मेरेपन का स्थूल त्याग करते हुए अपनी जो अलौकिक आत्मिक स्थिति है उसको जितना हम बनाएंगे उतना उन लौकिक वालों के भी प्यारे बनेंगे और बाप के भी प्यारे बनेंगे और न्यारे रहेंगे। ఎంత మీరు దాంట్లో చిక్కుకోకుండా భిన్నంగా ఉండి వాళ్ళతో ఉంటారో అంతే ఏం జరుగుతుంది అంటే లౌకిక సంబంధాలకి న్యారాగా ఉంటారు, ప్యారాగా ఉంటారు. అంతేకాకుండా బాబాకి కూడా చాలా ప్యారాగా ఉంటారు. చిక్కుకోకుండా ఉంటే మాత్రమే. इसलिए न्यारे और प्यारे का बैलेंस बनाओ। అందుకే న్యారా ప్యారా మాటని బ్యాలెన్స్ పెట్టుకోమంటారు. ऐसा नहीं कि बाबा ने कहा है दे और दे के संबंधों को दुनिया को छोड़ दो, मेरा कोई संबंधी नहीं है। ఇలా మాట్లాడొద్దు. బాబా చెప్పారు దేహ సంబంధాలను వదిలేయాలి, కాబట్టి నాకే సంబంధము లేదు అని ఇట్లా మాత్రం చెప్పొద్దు అంటారు. तो फिर आप उनको बाबा का बच्चा, बाबा का वारिस कैसे बनाएंगे? वो आपसे ज्ञान सुनेंगे ही नहीं। మీరు అలా వ్యవహారం చేశారు అంటే వాళ్ళు బాబా బిడ్డగా ఎలా తయారవుతారు? మీ నోటి నుంచి వాళ్ళ జ్ఞానం ఎలా వింటారు? వాళ్ళు బాబా వారసిగా ఎలా తయారవుతారు? और बाबा कहते चैरिटी बिगिंस एट होम। బాబా చెప్తారు చరిత్ర ఇంటి నుంచే ప్రారంభించండి అనేసి. तो गृहस्थ व्यवहार में रहते प्रैक्टिकली अपने जीवन को कमल समान न्यारा और प्यारा बनाते सबके सामने एक उदाहरण रखें। కాబట్టి గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా న్యారా ప్యారాగా ఉంటూ కూడా కమల్ సమానంగా ఒక ఉదాహరణ మాదిరిగా ఉండండి. कैसी भी परिवार में परिस्थितियां आ जाएं, कितनी भी हलचल आ जाए, कितने विघ्न आ जाए, नुकसान आ जाए, तूफान आ जाए, लेकिन मेरी स्थिति एक रस चाहिए। ఎలాంటి పరిస్థితి రాని, ఎలాంటి నష్టం రాని, ఎలాంటి తుఫాన్ రాని, ఎలాంటి విఘ్నం రాని, కానీ నా స్థితి మాత్రం ఏకరసంగా ఉండాలి. वो हमारी स्थिति लौकिक वालों की सेवा करेगी। నా యొక్క ఆ స్థితిని లౌకికంలో ఉండేటటువంటి వారి సేవ చేస్తుంది. सिर्फ बुद्धि में ज्ञान नहीं चाहिए, प्रैक्टिकल में ज्ञान चाहिए। కేవలం బుద్ధిలో జ్ఞానం ఉంటే సరిపోదు, ప్రాక్టికల్గా జ్ఞానం కావాలి. दूसरी बात, बाबा मुरलियों में हमेशा कहते पर दर्शन, पर चिंतन, पर मत, पर दोष, ये चारों बातें नहीं चाहिए।
ఇంకొక మాట బాబా చెప్తారు, పరదర్శన, పరచింతన, పరమతము, परदोष। పరదోష్. ఈ 4 కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా ఉండకూడదు. जैसे आज बाबा ने मुरली में कहा, महारथियों को देखते हैं, ये भी ऐसा करता है, ये भी ऐसा करता है, ये भी ऐसा करता है, तो हम करेंगे तो क्या है। ఈరోజు బాబా మురళిలో ఒక మాట చెప్పారు, వాళ్ళు అలా చేస్తారు, వీళ్ళు ఇలా చేస్తారు, వాళ్ళు కూడా అలా చేస్తారు, వాళ్ళందరూ అలా చేసినప్పుడు నేను చేస్తే తప్పేముంది అనేసి. तब बाबा ने स्मृति दिला दी, फॉलो फादर। అప్పుడు బాబా స్మృతి ఇప్పించారు, ఫాలో ఫాదర్ అనేసి. नो सिस्टर ब्रदर। నో సిస్టర్ బ్రదర్. शिव पिता को अब याद करो, मुक्ति धाम तुम्हें जाना है। अपने सुकर्मों के बल पर ही सतयुग में तुमको आना है। शिव पिता को अब याद करो। ये संगम का स्वर्णिम युग है, शिव पिता फिर से आया है। ब्रह्मांड से शिवावान वही गीता ज्ञान सुनाया है। कलयुग का अंत अब आया है, विकराल विनाश खड़ा आगे। अब हम सबका शिव पिता ने बतलाया है। शिव पिता को अब याद करो। पांडव शिव शक्ति सेना की रणभेरी अब फिर बजती है। शिव बाबा के ज्ञान से फिर माया को मार भगाना है। शिव पिता को अब याद करो, सतयुग में तुमको आना है। शिव पिता को अब याद करो, मुक्ति धाम तुम्हें जाना है। अपने कर्मों के बल पर ही सतयुग में अब तुम्हें आना है। सतयुग में अब तुम्हें आना है। ओम शांति। इसलिए पुरुषार्थ में मुझे परदर्शन नहीं करना है, स्वदर्शन करना है और फॉलो फादर मदर करना है। పురుషార్థంలో పరదర్శన చేయకూడదు, మరి అంతేకాకుండా ఫాలో ఫాదర్ మదర్గా ఉండాలి. दूसरा इसमें परचिंतन है। రెండోది పరచింతన అయ్యింది. बाबा कहते परचिंतन पतन की जड़ है और स्वचिंतन उत्थान की सीढ़ी है। పరచింతన కోసం బాబా ఒక మాట చెప్తారు. పరచింతన ఏంటి అంటే పతనానికి తీసుకువెళ్తుంది, స్వచింతన ఉన్నతికి తీసుకువెళ్తుంది.
दूसरों का पर चिंतन करेंगे, दूसरों का सोचेंगे, ये ऐसा है, ये ऐसा है, इसमें ये कमी है, ये अवगुण है, ये ऐसा करता है, दीदी तो इसकी इतनी महिमा करती है, इतना करता है, ये तो कुछ भी नहीं है, वो तो इसको जानती ही नहीं है। అనుకుంటారు పరచింతన ఎట్లాంటిది అంటే వీళ్ళు ఇలా చేస్తారు, ఇలా నడుస్తారు, ఇలా వ్యవహారం చేస్తారు, వీళ్ళు చేసే పని అంతా కూడా ఇలాగానే ఉంటుంది. కానీ దీదీకి ఏం తెలీదు, దీదీ వీళ్ళ మహిమనే చేస్తూ ఉంటారు, వీళ్ళ కోసమే చెప్తా ఉంటారు. इसमें मुझे क्या प्राप्ति हुई, मेरी कौन सी उन्नति हुई, ఈ మాట మీరు ఆలోచన చేయటంలో ఏం ప్రాప్తి జరిగింది, ఏం ఉన్నతి జరిగింది. आज मैं इसकी कमी कमज़ोरी इसको सुनाऊंगी तो कल को ये मेरी भी दूसरे को सुनाएगा। నేను ఈరోజు మీలో ఉండేటటువంటి లోపాన్ని ఇంకొకరికి చెప్పాను అంటే రేపు నా లోపం ఇంకొకరికి చెప్తారు. तो ये मैंने कौन सा कर्म किया, అలాంటప్పుడు నా నుండి జరిగినటువంటి కర్మలు ఏంటి, ఎలాంటి కర్మలు చేశాను నేను? अवगुणों को बिखेरने का, गंदगी को बिखेरने का, చెడుని అంతా వెదజల్లుతా ఉన్నానా, అన్ని వైపులా వేస్తూ ఉన్నానా, అవగుణాలను అంతా వ్యాపింపచేస్తూ ఉన్నానా? मेरा कोई अवगुण कमी कमज़ोरी या मेरी कोई ग्लानि दूसरे को करे, मुझे अच्छा लगेगा? నాకు ఎవరైనా అవగుణాలు నాది చెప్పి నాకు నింద చేసి నన్ను గ్లాని చేస్తా ఉంటే అది చూస్తే నాకు ఇష్టం అనిపిస్తుందా? अच्छा लगेगा? ఇష్టం అనిపిస్తుందా? जब नहीं अच्छा लगता है तो मैं किसी की क्यों करूं? మరి మీది చేసినప్పుడు మీకు నచ్చలేనప్పుడు మీరు ఇంకోరిది ఎందుకు చేస్తారు? और ही उसकी कोई कमी कमज़ोरी है तो मैं शुभ भावना से, शुभ कामना से उसका ध्यान खिंचवाऊं, वो भी मेरा भाई, मेरी बहन, मेरे परिवार का है। ఒకవేళ వాళ్ళ ఏదైనా బలహీనత ఉంది, లోపం ఉంది అంటే దాన్ని సరి చేసేందుకోసం శుభ భావన, శుభ కామన, ఆ భావనాన్ని పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు నా సోదరుడు లేదా సోదరి, నా పరివారానికి చెందినటువంటి వాళ్ళు. क्योंकि पर चिंतन करके मैं उसको सबके सामने नीचा दिखाने की कोशिश करती हूँ। ఎందుకంటే పరచింతన చేసి అందరి మధ్యలో వాళ్ళని కిందకి చేయాలని చెప్పి ఆలోచిస్తున్నా, ఆ ప్రయత్నం చేస్తున్నా. जो बाबा की श्रीमत के विपरीत है। అది బాబా ఇచ్చేటటువంటి శ్రీమతానికి విపరీతమైనది. फिर परमत पर चलते हैं, ఆ తర్వాత పరమతం కోసం చెప్తాం. अपनी मनमत चलाते हैं, వాళ్ళ యొక్క మన్మతాన్ని నడిపిస్తూ ఉంటారు. तो बाबा को क्या पता। బాబాకి ఏం తెలుసులే అంటారు. जैसे आज भी बाबा ने सुना दिया ना, बच्चे कहते हैं बाबा नीचे आए तो पता पड़े कैसे संसार में चलते हैं। ఈరోజు కూడా మురళిలో బాబా ఒక మాట చెప్పారు కదా, పిల్లలు చెప్తారు అంట, పైనుంచి కిందకి రాని సంసారంలో ఎన్ని కష్టాలు ఉంటే తనకు తెలుస్తుంది అనేసి. इतनी श्रेष्ठ ते श्रेष्ठ श्रीमत को छोड़ करके मैं दूसरे की मत पर चलूं, अपनी मनमत उसमें मिक्स करूं, क्या गति होगी? ఇంత శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి శ్రీమతాన్ని వదిలేసేసి పరమతంపై నడిచి నా మన్మతాన్ని మిక్స్ చేస్తున్నాను అంటే అప్పుడు నా గతి ఏంటి? गति होगी कि दुर्गति होगी? గతి జరుగుతుందా, దుర్గతి జరుగుతుందా? तेलुगु में मुझे एक ना- शब्द है अधोगति, मतलब इसका एकदम कुछ नीचे नहीं। चले जाएंगे। इसलिए मुझे ना मनमत मिक्स करनी है श्रीमत में, ना दूसरे की मत पर चलना है। हाँ, अगर मुझे डाउट आता है श्रीमत पर, मैं बड़ों से वेरीफाई करूं। కాబట్టి బాబా ఇచ్చినటువంటి శ్రీమతంలో మీ మన్మతాన్ని ఎప్పుడు కూడా కలపొద్దు. ఒకవేళ మన్మతము కలపొద్దు, పరమతాన్ని కూడా కలపొద్దు. ఒకవేళ మీకు ఈ విషయంలో ఎలాంటి డౌట్ అన్నా వచ్చింది అంటే మీ పెద్దవాళ్ళతో దాన్ని మీరు వెరిఫై చేసుకోండి. एक दो बातें सुनाती हूँ। దీనికోసం నేను 1-2 మాటలు చెప్తాను మీకు ఇప్పుడు. एक बार बाबा ने मुरली में कहा कि जो मिलिट्री में नौकरी करते हैं वो ब्रेड खा सकते हैं, पर शिव बाबा को याद करके खाना। ఒక ఉదాహరణ చెప్తున్నారు దీది. ఒక అన్నయ్య మిలిటరీలో వర్క్ చేస్తాను. మిలిటరీలో వర్క్ చేసేటప్పుడు
అప్పుడు ఆ అన్నయ్యకి బాబా చెప్పినారు, ఒకవేళ అక్కడ బ్రెడ్ తినాల్సి వస్తే బాబా యొక్క స్మృతిలో ఆ బ్రెడ్ తినండి అనేసి. तो सुबह मुरली सुनी, शाम को कोई भाई आया और गुलजार दादी को कहता है, दादी आज तो बाबा ने ब्रेड खाने की छुट्टी दे दी है। ఉదయం మురళిలో బాబా ఆ మాట చెప్పినారు. సాయంత్రం ఒక అన్నయ్య వచ్చి గుల్జార్ దాది దగ్గర అడిగారు, దాది బాబా ఈరోజు మురళిలో బ్రెడ్ తినటానికి చుట్టి ఇచ్చేశారు అని. दादी ने कहा, मुरली तो सुबह मैंने ही सुनाई है, मैंने तो नहीं पढ़ा कि बाबा ने ब्रेड खाने की छुट्टी दे दी है। పొద్దున్న మురళి నేనే కదా చదివాను, వినిపించాను. అయితే దాంట్లో బాబా ఆ మాట ఏమీ చెప్పలేదే, నేను ఆ మాట వినలేదే ఆ మాట. బాబా ఎక్కడిచ్చారు బ్రెడ్ తినటానికి చుట్టి? दादी ने कहा, मैंने नहीं पढ़ा है, ले आओ मुरली। दादी तीसरे पेज की मुरली में नीचे से 5वीं लाइन में बाबा ने बोला है। दादी ने कहा, ले आओ मुरली। అన్నయ్య చెప్పారంట, 3వ పేజీలోని కింద నుంచి 5వ లైన్లోని బాబా ఆ మాట చెప్పారు అన్నారు. దాది చెప్పారంట, అయితే ఒకసారి ఆ మురళి తీసుకురా అని చెప్పినారు. तो कहा, देखो दादी ये लिखा हुआ है। दादी ने कहा, तूने नीचे की लाइन तो पढ़ ली, ऊपर की लाइन नहीं पढ़ी। దాది దగ్గర తెచ్చి చూపించారంట, దాది చూడండి ఇక్కడ రాసినారు అనేసి. అప్పుడు దాది అన్నారంట, కింద లైన్ చదివావు, పైన లైన్ చదవలేదు అనేసి. दादी ने कहा, ये तो तुमने पढ़ा नहीं, मिलिट्री वाले बच्चों को बाबा छुट्टी देता है, ये पढ़ लिया, बाबा ब्रेड खाने की छुट्टी देता है। పైన బాబా చెప్పినారు, మిలిటరీలో ఉండేటటువంటి పిల్లలకి బాబా చుట్టి ఇచ్చారు. అయితే కింద బాబా బ్రెడ్ తినమని చెప్పినారు. పైన మిలిటరీ అని శబ్దం వదిలేసి మిగిలిందంతా చదివేసి బాబా చుట్టి ఇచ్చారని చెప్తున్నావు. तो खुद को ब्रेड खानी थी, इसलिए मनमत मिक्स कर दी। స్వయం తనకి అది తినాలని ఉంది కదా, అందుకే దాంట్లో మన్మతాన్ని మిక్స్ చేస్తున్నారు. బాబా చుట్టి ఎవరికి ఇచ్చారంటే మిలిటరీలో ఉండే పిల్లలకి ఇచ్చారు. ऐसे ही अपने ब्रिजमोहन भाई और रमेश भाई ने शरीर छोड़ दिया, दोनों चार्टर्ड अकाउंटेंट। ब्रिजमोहन भाई गवर्नमेंट सर्वेंट थे, भाखड़ा नांगल में फाइनेंस में थे, और रमेश भाई का तो खुद का अपनी कंपनी थी चार्टर्ड अकाउंटेंट की। दोनों बाबा के पास बैठे थे। మన యజ్ఞంలో రమేష్ భాయ్ ఉన్నారు, అట్లే బ్రిజ్మోహన్ భాయ్ ఉన్నారు. ఇద్దరు కూడా చార్టర్డ్ అకౌంటెంట్. అయితే బ్రిజ్మోహన్ భాయ్ ఢిల్లీలో గవర్నమెంట్ సర్వెంట్లో ఉంటాను. రమేష్ భాయ్కి స్వయం తనకి ఒక सीए ऑफिस ఉంటా ఉన్నింది. तो दोनों ने बाबा को कहा, साकार बाबा के समय की बात है। ఇద్దరు బాబా ముందర వచ్చినారు. బాబా సాకార్ బాబా ఉండేటటువంటి సమయంలో మాట ఇది. कि बाबा बहुत मीटिंग्स होती हैं, कभी कभी कुछ डिप्लोमेट्स आते हैं, उन्होंने कहा क्लाइंट्स आते हैं, तो उनके साथ में पार्टी रखनी पड़ती है, मीटिंग्स होती हैं, तो खाना पड़ता है, तो क्या करें। ఇద్దరు అడిగినారు అంట, కొన్నిసార్లు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, వాళ్ళతో ఉండాల్సి వస్తుంది, కొన్ని మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, అక్కడ వాళ్ళతో పాటు పార్టీ చేయాల్సి ఉంటుంది, ఏం చేయాలి అని చెప్పి ఇట్లా బ్రిజ్మోహన్ భాయ్ అడిగారు. ఇంకొక రమేష్ భాయ్ ఏమన్నా అంటే, క్లయింట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళకి పార్టీ ఇవ్వాల్సి పడుతుంది, అప్పుడు ఏం చేయాలి అనేసి. बाबा ने कहा, ब्रिजमोहन बच्चा खा सकता है, क्योंकि बाहर के फॉरेन के डिप्लोमेट्स आते हैं और कंट्रीज़ के रिलेशंस होते हैं, वो गवर्नमेंट सर्वेंट है। और रमेश भाई को कहा, तुम्हारा तो अपना बिजनेस है, तुम्हारी अपनी ऑफिस है, तुम नहीं खा सकता। బ్రిజ్మోహన్ భాయ్కి బాబా చెప్పారంట, నీది గవర్నమెంట్ సర్వెంట్, నీ దగ్గరికి ఫారెన్ క్లయింట్స్ అంతా వస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర నువ్వు సర్వీస్ చేస్తూ ఉంటావు, కాబట్టి నువ్వు తినొచ్చు. కానీ రమేష్ భాయ్కి చెప్పారు, ఇది నీ సొంత వ్యాపారం, ఇది నీ పని, కాబట్టి నువ్వు ఖచ్చితంగా తినకూడదు అని చెప్పారు. दोनों चार्टर्ड अकाउंटेंट ఇద్దరు सीएనే. बाप की श्रीमत दोनों के लिए अलग अलग है.
ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్సే, కానీ బాబా ఇచ్చేటటువంటి శ్రీమతము ఇద్దరికి కూడా వేరువేరుగా ఉంది. ये गुड़ जाने गुड़ की गोथरी जाने। ఈ విషయం ఎవరికి తెలుస్తుంది అంటే బెల్లం తెలుసు, బెల్లం ఉండేటటువంటి ఆ సంచికి తెలుసు. समझ में आया कैसे मनमत मिक्स करते हैं? అర్థమైందా శ్రీమతంలో మన్మతం ఎలా మిక్స్ చేస్తాం అనేది. चौथी बात इसमें परदोष। నాలుగో మాట ఏంటి అంటే పరదోషము. बाबा ने कहा कभी भी किसी का भी अवगुण नहीं देखो। బాబా చెప్తారు ఎప్పుడు కూడా ఎవరిలో ఉండేటటువంటి అవగుణాలను కూడా చూడొద్దు అనేసి. आप गुणग्राही बनो, गुण चोर बनो। మీరు గుణగ్రాహీలుగా తారకండి, వాళ్ళలో ఉండేటటువంటి మంచి గుణాల్ని దొంగిలించండి. अगर उसमें 99 अवगुण है ఒకవేళ వాళ్ళలో 99 అవగుణాలు ఉంది, और एक ही गुण है, आप उसका एक ही गुण देखो, 99 अवगुण नहीं देखो। వాళ్ళలో 99 అవగుణాలు ఉంది కదా, ఆ 99 అవగుణాలు అది చూడొద్దు. ఒకటి ఏమైతే మంచి గుణం ఉంది కదా, ఆ ఒక్క మంచి గుణాన్ని మాత్రమే చూడండి. बाबा ने आप बच्चों को सारे विश्व की करोड़ों करोड़ों आत्माओं में से चुना कि यही मेरे कल्प पहले वाले बच्चे वारिस बनने वाले हैं। విశ్వంలో కోట్ల మంది ఆత్మలు ఉన్నారు. కోట్ల మంది ఆత్మల్లో బాబా మిమ్మల్ని ఎన్నుకో ఉన్నారు, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకో ఉన్నారు. బాబా అన్నారు కల్పాన్ని కూడా ఈ బిడ్డనే నా వారసి బిడ్డ అని చెప్పి మిమ్మల్ని ఎన్నుకో ఉన్నారు బాబా. बाबा ने कभी किसको कहा ये बदलने वाला नहीं है, ये सुधरने वाला नहीं है? బాబా ఎప్పుడైనా ఎవరినైనా చూసి ఈ మాట చెప్పినారా, వీళ్ళు మారేటటువంటి వాళ్ళు కాదు, వీళ్ళు సరిపోయేటటువంటి వాళ్ళు కాదు అని? हम क्यों कह देते हैं? మరి మనం ఎందుకు మన నోటి నుండి చెప్పేస్తాం ये बिल्कुल सुधरेगी नहीं, వీళ్ళు ఎప్పటికీ మారరు అనేసి. ये कभी बदल के नहीं दिखाने वाला है। ఎప్పుడు సుధారణ అయ్యేటటువంటి వాళ్ళు కానే కాదు అనేసి. ये मुझे बाबा ने श्रीमत दी है। ఇలాంటిగా మాట్లాడడానికి బాబా మీకేమైనా శ్రీమతం ఇచ్చారా? इसलिए सदा दूसरों के गुणों को देखो और धारण करो। అందుకోసమే సదా ఇంకొకరిలో ఉండేటటువంటి గుణాలను చూడండి, వాటిని ధారణ చేసుకోండి. सर्वगुण संपन्न बनना है। సర్వ గుణాల నుండి సంపన్నంగా తయారు కావాలి. अवगुण देखेंगी तो अवगुणों से संपन्न बनेगी। అవగుణాలు చూస్తూ ఉన్నామంటే అవగుణాలతోటే సంపన్నం అవుతాం. फिर तीसरी बात का संग दोष का त्याग करना है। మూడో మాట ఏంటి అంటే సాంగత్య దోషాన్ని త్యాగం చేయాలి. संग तारे को संग बोरे। మంచి సాంగత్యం ఉన్నతికి తీసుకెళ్తుంది, చెడు సాంగత్యం ముంచేస్తుంది. इसलिए मुझे कभी भी किसी भी ऐसे का संग नहीं करना है जो मेरी बुद्धि में कचरा डालने वाला हो। ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితిలో కూడా ఇలాంటి సాంగత్యం చేయొద్దు. మీ బుద్ధిలో చెత్త వేసేటటువంటి వారితో ఎప్పుడు సాంగత్యం చేయొద్దు. सत बाप मुझे मिला है तो एक सत्य के बाप के संग में रहूंगी तो वो रंग मेरे पर चढ़ेगा। సత్యమైనటువంటి తండ్రి నాకు దొరికినారు, ఆ సత్యమైనటువంటి తండ్రి యొక్క సాంగత్యంలో ఉన్నామంటే ఆ సత్యత యొక్క రంగు నా పైన పడుతుంది. और चौथा त्याग है आलस्य और अलबेलेपन का त्याग। నాలుగో త్యాగం ఏంటి అంటే నిర్లక్ష్యము, సోమరితనం యొక్క త్యాగము. जो ब्राह्मणों के बहुत बड़े दोनों के दोनों शत्रु हैं। బ్రాహ్మణులకి సోమరితనము, నిర్లక్ష్యము ఈ రెండు కూడా చాలా పెద్ద శత్రువులు అయ్యారు. कैसे हैं ये दोनों शत्रु? ఎలాగ आलस्य, వీళ్ళిద్దరు अलबेलापन। శత్రువులు? మీకు నిర్లక్ష్యము, సోమరితనము శత్రువులు ఎలా అయ్యారు? कैसे हैं? ఎలా అయ్యారు? हाँ, ఎలా అయ్యారు శత్రువులు? उसमें एक शत्रु जो है ना सुबह सुबह आता है। ఒక శత్రు పొద్దున్నే వచ్చేస్తారు. रात को अलार्म लगा के सोएंगे రాత్రి అలారం పెట్టుకొని నిద్రపోతాము. और सुबह जब अलार्म बजेगा
రాత్రి 2 అలారం मिनट में उठती हूँ। రాత్రి అలారం పెట్టుకొని నిద్రపోతాము. పొద్దున్న అలారం అంటే మోగుతుంది. మోగిన వెంటనే టప్పుమని దాని మీద కొడతామన్నమాట. 2 నిమిషాల్లో లేస్తాంలే అనేసేసి. 2 मिनट के बाद उठती हूँ, सारी रात नींद की 2 मिनट में और कौन सी नींद हो जाएगी? 2 నిమిషాల్లో లేస్తామని అనుకుంటాం కదా! రాత్రంతా నిద్రపోయినాము. ఆ రాత్రంతా నిద్రపోయటంలో పూర్తవ్వని నిద్ర ఆ 2 నిమిషాల్లో ఎట్లా పూర్తవుతుంది? और वो 2 मिनट 2 घंटा हो गया, 6 बजे आँख खुली। ఆ 2 నిమిషాలు ఏమైతుంది? 2 గంటలు అవుతుంది. 6 గంటలకు కళ్ళు తెరుస్తాము. अरे 6 बज गया, देरी हो गई। 6 గంటలకి ఏమంటామంటే అయ్యో 6 అయిపోయింది, లేట్ అయిపోయింది అంటాం. फिर सारा दिन क्या होगा? ఇప్పుడు పూర్తి దినమంతా ఏమవుతుంది? देरी 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 देरी। లేట్ 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 లేట్. कितना प्यार से आलस्य आ जाता है। ఎంత ప్రీతిగా వచ్చింది కదా సోమరితనము. और अलबेले कैसे होते हैं? कर लेंगे, बाबा हो निर्लक्ष्यम। जाएगा, मैं ही तो చేసేస్తాంలే देवता అమ్మ. बनने वाला हूँ ना, मैं ही बन के అయిపోతుంది, दिखाऊंगा। నేనే కదా దేవత అవుతాను. मेरे सिवाय बाबा आपको कोई नहीं मिलेगा, నన్ను चिंता नहीं తప్పితే करो। మీకు ఎవరు దొరకను కూడా దొరకరు బాబా అంటామండి. कल्प पहले भी मैं संपूर्ण बना था, अभी भी बन जाऊंगा बाबा। కల్పం ముందు కూడా నేనే సంపూర్ణమైన ఇప్పుడు కూడా నేను అయిపోతాను. అది बाबा నా धीरज బాధ్యతే. करो, बाबा బాబా धीरज ధైర్యం करो। పెట్టుకోండి, బాబా मैं ధైర్యం बन जाऊंगा, పెట్టుకోండి, बन నేను के అయిపోతాను दिखाऊंगा। కదా అయిపోతాను కదా అంటాం. बाबा को भी ज्ञान सुनाते हैं। బాబాకే జ్ఞానం చెప్పేస్తాం. ऐसे अलबेले अलमस्त होकर के चल रहे हैं, इनसे तो मैं अच्छा हूँ। ఎంత నిర్లక్ష్యంగా ఉంటారు అని అంటే మస్తీ నడుస్తారు. ఇంకా మళ్ళీ చెప్తే ఏం చెప్తారంటే వీళ్ళకన్నా నేను బెటరే కదా అంటారు. और डनलप के पिलो पर सो जाते हैं। డన్లప్ పిల్లో పైన ఆరాంగా నిద్రపోతాం. इन चारों का मुझे त्याग करना है ఈ 4గింటిని ఖచ్చితంగా నేను త్యాగం చేయాలి. और 4 बातों की धारणा करनी है। మళ్ళీ 4 మాటల్ని నేను ధారణ చేసుకోవాలి. पहली बात, एकांतवासी। మొదటి మాట ఏకాంతవాసిగా కావాలి. दुनिया में एकांतवास करने के लिए घर बार छोड़कर जंगलों में चले जाते हैं, संन्यास कर लेते हैं। ప్రపంచంలో ఏకాంతవాసి అవ్వాలి అని చెప్పి అడవికి వెళ్ళిపోతారు. ఇల్లు వాకిలి వదిలేస్తారు, సన్యాసం తీసుకునేస్తారు. पर वहाँ जाकर भी अगर इस मन के अंदर वही बातें चलती रहेंगी तो एकांत मिलेगा। అడవికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడున్న తర్వాత కూడా ఇక్కడుండే మాటలే బుద్ధిలో నడుస్తూ ఉన్నాయి అంటే ఏకాంతం దొరుకుతుందా? एकांत बाहर से नहीं चाहिए, ఏకాంతము బయట నుండి కాదు కావాల్సింది, एकांत अंदर का चाहिए। ఏకాంతము ఆంతరికం నుండి ఉండాలి. एक प्रसंग है, किसी के घर में शरीर छोड़ दिया, सब शांत है, गम है, थोड़ी सी निराशा भी है, चुपचाप है। ఒక ప్రసంగం ఉంది. అక్కడ ఎవరో శరీరం వదిలేశారు ఒక ఇంట్లోని. ఆ ఇల్లు అంతా శాంతిగా ఉంది, ఎవరు ఏమీ మాట్లాడట్లే, చింతగా ఉంది, దుఃఖంతో ఉంది అక్కడ. उसको एकांत कहेंगे? ఆ స్థానాన్ని ఏకాంతం అని చెప్తారా? మాటలు नहीं లేదు. कहेंगे ना, तो वो एकांत नहीं है, सब चुप है, कोई डिस्टरबेंस नहीं है, फिर भी वो एकांत के वाइब्रेशंस नहीं है। ఎవరు ఏమీ उसमें गम है, उसमें शोक है, उसमें एक वैराग्य के वाइब्रेशंस है। అక్కడ ఎవరు ఏమీ మాట్లాడటం లేదు, సైలెన్స్గా అయితే ఉంది, కానీ చింత, దుఃఖము, వైరాగ్యము ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్తో నిండి ఉంది. చాలా పిన్ డ్రాప్ సైలెన్స్ అయితే ఉంది అక్కడ. దాన్ని ఏకాంతం అని అంటారా? बच्चे घर में खेल रहे हैं, बहुत मस्ती तूफान कर रहे हैं, मम्मी तंग आ जाती है, जाओ ना थोड़ी देर बाहर जाओ तो घर में शांति हो जाए, क्या तूफान मचा रखा है, और बच्चे बाहर चले गए।
ఇంట్లో పిల్లలు ఎక్కువ ఆడుతా ఉంటారు. సైతానీ పని చేస్తారు. పైకి కిందకి దూకుతా ఉంటారు. ఎక్కువ శబ్దం చేస్తా ఉంటారు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏమంటంటే బయట పోయి కొంతసేపు ఆడుకోండి అని చెప్తారు ఆళ్ళకి. వాళ్ళు బయట వెళ్ళిపోతారు. अब बाहर तो भेज दिया, घर में हो गई शांति। 9 बज गया, अभी तक बच्चा नहीं आया। బయటైతే పంపించారు ఆడుకోండి అని చెప్పి. వాళ్ళు బయట వెళ్ళిపోయినారు. ఆడుకుంటా ఉన్నారు. ఇల్లైతే శాంతి అయిపోయింది. 9 అయ్యింది. కానీ ఇంటికైతే రాలేదు. अभी क्या हुआ? అప్పుడేమవుతది? वो शांति किस में बदल गई? అప్పుడుండే ఆ శాంతి దేనిలోకి మారిపోయింది? अब वो अशांति मेरे तक ही नहीं रही, फ़ोन करूँगी संबंधियों के वहाँ। ఆ శాంతి నా వరకు ఉండలేదు. ఇంక అందరికీ పంచడానికి. आपके घर बच्चा तो సంబంధికులకి ఫోన్ आपके घर तो చేస్తాం. बच्चा नहीं आया। మా బిడ్డ మీ ఇంటికి వచ్చారా అని అందరికీ ఫోన్ చేసి అడుగుతా ఉంటాం. उस बच्चे के दोस्तों के घर फ़ोन करेंगी, आपके घर तो नहीं बच्चा आया। ఆ బాబు యొక్క ఫ్రెండ్స్‌కి ఫోన్ చేస్తాం. మీ ఇంటికి ఏమన్నా వచ్చారా అనేసేసి. अभी सबके घर फ़ोन कर दिया तो सबको समझ में आ गया बच्चा गुम हो गया। అందరి ఇంటికి ఫోన్ చేసేస్తున్నారు కదా! అక్కడ అందరికీ తెలిసిపోయింది ఈ బిడ్డ ఎక్కడో మాయమైపోయినారని. फिर सब घड़ी-घड़ी फ़ोन करेंगे, आया बच्चा आया? बच्चा आया? बच्चा మళ్ళీ आया? ఎంతమందికి ఫోన్ చేస్తారో అంతమంది మళ్ళీ ఫోన్ చేస్తారు. మీ బాబు వచ్చారా? మీ బాబు వచ్చారా? మీ బాబు వచ్చారా అనేసి. तो कितनों को मैंने अशांत किया। ఎంతమందికి నేను అశాంతి చేశాను? और वो बच्चा तो थोड़ी देर में नाचता कूदता घर में आ गया। కొంతసేపు తర్వాత ఆ బాబు ఆడుకుంటా, ఎగురుకుంటా, నాట్యం చేస్తా, గెంతుకుంటా ఇంటికొచ్చేస్తున్నారు. तो वो एकांत शांति अच्छी लगी ఆ ఏకాంతము, ఆ శాంతి బాగుందా? और वो थोड़ा देरी से हो आया, कितना व्यर्थ, कितना नेगेटिव चला। कहीं एक्सीडेंट तो नहीं हो गया, कोई उठा के तो नहीं ले गया, कुछ हो तो नहीं गया, कितना व्यर्थ चलाया। వాళ్ళ पॉजिटिव सोचा? पॉजिटिव सोचेंगे? कभी नहीं सोचेंगे, नेगेटिव ही सोचेंगे, क्योंकि इसको आदत डाल दी है किसकी? नेगेटिव सोचने की। వాళ్ళు కొంతసేపు లేటుగా వచ్చినారు. ఆ లేటుగా వచ్చే అంతసేపులోని ఒక్కసారి కూడా పాజిటివ్ ఆలోచన చేయలేదు. ఎవరైనా తీసుకెళ్ళిపోయినారా? లేదా యాక్సిడెంట్ అయిపోయిందా? లేదా ఇంకేమైపోయిందా? మొత్తం అంతా నెగిటివ్‌నే ఆలోచన చేసిండు. ఎందుకంటే ఏం అలవాటైపోయింది? నెగిటివ్ ఆలోచించటమే అలవాటైపోయింది. इसलिए एकांत कोई बाहर का हो, वातावरण एकांत हो, कोई आवाज़ नहीं हो, हाँ, तब मेरा योग लगे, तब मेरा चिंतन हो, लाल लाइट जले, कमेंट्री बजे, म्यूज़िक बजे, तो योग लगेगा। ఎప్పుడు కూడా ఏకాంతం అంటే బయట వాతావరణం నుండి కాదు. మ్యూజిక్ వేసినారు, రెడ్ లైట్ వేసినారు, కామెంటరీ నడుస్తుంది, బయట సైలెన్స్‌గా ఉంది, శబ్దం ఏం లేకుండా ఉంది. అది ఏకాంతత కాదు. అప్పుడు నా యోగం కుదురుతుంది అంటే అలా కాదు అంటారు. ऐसे कोई जब नींद करता है तो नींद में लाइट भी ऑफ कर देता है, आवाज़ भी बंद हो जाती है। हाँ, और अगर कोई आवाज़ करे उस समय तो कहे दिखता नहीं है मैं सो रही हूँ, इतनी आवाज़ करते हो, चुप नहीं रह सकते हो। పనుకుంటాము. పనుకునేటప్పుడు లైట్ ఆఫ్ చేస్తాము. నిద్రపోతా ఉంటాము. ఎవరు ఏమి శబ్దం చేయకుండా ఉండాలి. ఒకవేళ అప్పుడు ఎవరైనా శబ్దం చేసి వాళ్ళకి చెప్తాం, కనిపిస్తా ఉండలేదా నిద్రపోతున్నాను, ఇంత శబ్దం ఎందుకు చేస్తావు అనేసి. और यहाँ तो मुरली चल रही होती है इतने प्यार से, ఇక్కడ नींद మురళి आ जाती నడుస్తా है, ఉంటుంది. అయినా కానీ ఎంతో ప్రీతిగా నిద్ర बड़ी मीठी వస్తానే मीठी ఉంటుంది. लोरी मिलती है। మురళి నుంచి చాలా తీయగా ఉండేటటువంటి జోలపాట వస్తూ ఉంటుంది. एकांत कौन सा चाहिए? మరి ఏకాంతత అంటే ఎలాంటి ఏకాంతత కావాలి? ये मन व्यर्थ से, विकल्पों से, नेगेटिविटी से मुक्त हो तो एकांत है। ఈ మనస్సు వ్యర్థం నుంచి, నెగటివ్ నుంచి ముక్తి అయ్యింది అంటే అప్పుడు ఏకాంతత. मैं लाखों में बैठी हूँ और मुझे एकांत में जाना है, जा सकती हूँ।
నాకు ఇది అలవాటు అయ్యింది అంటే నేను లక్షల మంది మధ్యలో కూర్చున్నా నేను ఏకాంతంకి వెళ్ళాలి అంటే వెళ్ళగలుగుతాను. हो सकता है, हो सकता है। ఇలా చేయటం అవుతుందా? क्योंकि ये आत्मा शरीर से डिटैच हो गई है। ఎందుకంటే ఆత్మ శరీరం నుంచి డిటాచ్ అయిపోయింది. 5 तत्वों से इस साकार दुनिया से डिटैच हो गई है। 5 తత్వాల నుండి ఈ సాకారి ప్రపంచం నుండి డిటాచ్ అయ్యింది. तो यहाँ के वातावरण का, आवाज़ों का कोई असर नहीं होगा। అప్పుడు ఇక్కడ వాతావరణము, ఇక్కడ శబ్దం యొక్క ప్రభావం ఏమీ ఉండదు. वो है एकांत। దాన్ని చెప్తారు ఏకాంతత అనేసేసి. दूसरा है एकाग्रता। రెండోది ఏమైంది అంటే ఏకాగ్రత. एकाग्रता कैसी चाहिए? ఎలాంటి ఏకాగ్రత కావాలి? मन बुद्धि सहित। वो कैसे? అది ఎలాగా అని అడుగుతారు. जी, మన్మనా భవ్ కి మంత్ర से एक बाबा दूसरा ना कोई बोलने से नहीं होता है। ఏక్ బాబా దూసరా నా కోయ నోటుతో చెప్పేస్తే అయిపోదు అంటారు. हाँ, पहले दिन रामायण को याद किया था, आज महाभारत को याद करती हूँ। మొదటి రోజు క్లాస్లో రామాయణం గుర్తు తెచ్చుకున్నాము, ఈరోజు క్లాస్లో మహాభారతాన్ని గుర్తు తెచ్చుకుందాం. उसको क्या दिखाई दिया था? नहीं दिखाई, पक्षी नहीं दिखाई दिया, आंख भी दिखाई नहीं दी, ओनली वो डॉट दिखाई दिया। वृक्ष नहीं दिखा, बर्ड नहीं दिखी, आंख नहीं दिखी, ओनली वो पॉइंट जिस पर उसको एरो लगाना था वही दिखा था। అర్జునుడికి ఆ చెట్టు కనిపించలేదు, ఆ పక్షి కనిపించలేదు, ఆ పక్షి కన్ను కనిపించలేదు, ఆ కన్ను మధ్యలో ఉండేటటువంటి ఓన్లీ ఆ డాట్ మాత్రం కనిపించింది. ఎక్కడ తన బాణం వెళ్ళాలో అది మాత్రమే కనిపించింది. इसको कहते हैं एकाग्रता। దానికి చెప్తారు ఏకాగ్రత అనేసి. ऐसी एकाग्रता है అలాంటి ఏకాగ్రత మనకుందా? तब तपस्या हो, तब योग ज्वाला उत्पन्न हो। అప్పుడు తపస్సు చేయగలుగుతాం, అప్పుడు యోగం యొక్క జ్వాల వస్తుంది. ऐसी एकाग्रता चाहिए। అలాంటి ఏకాగ్రత కావాలి మనకి. लक्ष्य के सिवाय मुझे कुछ भी दिखाई ना दे। లక్ష్యం తప్ప మనకి ఇంకేమీ కనిపించేది వద్దు. अपना बड़ा अच्छा गीत है, ఒక మంచి పాట ఉంది మంది. तुझे निहारने को जी चाहता है। మిమ్మల్ని అలాగే చూస్తూ ఉండాలని చెప్పి నా మనసు కనిపిస్తూ ఉంటుంది అనేసి. ये दिल कहे बाबा तुझे देखता रहूं। ఈ మనసు చెప్తుంది బాబా మిమ్మల్నే చూస్తూ ఉండాలి అని చెప్పేసి మనది ఒక పాట ఉంది. तो ये सारा दिन ये आंखें बाबा को देखती हैं या औरों को देखती हैं? అయితే దినమంతా ఈ కండ్లు బాబాని చూస్తున్నాయి, ఇంకెవరినైనా చూస్తూ ఉన్నాయి. जिसके जैसा बनना है उसको ही देखना है। ఎవరు ఎలా తయారు కావాలనుకుంటారో వాళ్ళనే చూస్తారు, వాళ్ళకి అదే కనిపిస్తుంది. ऐसी एकाग्रता होनी चाहिए। అలాంటి ఏకాగ్రత కావాలి. और ये एकाग्रता तब आएगी जितना ज्ञान का मनन और चिंतन चलेगा। ఈ ఏకాగ్రత ఎప్పుడు వస్తుందంటే ఎంతైతే జ్ఞానం యొక్క మనన చింతన జరుగుతుందో అప్పుడే ఈ ఏకాగ్రత వస్తుంది. तो मनन चिंतन करते करते उसमें मगन हो जाते हैं, और जब उसमें मगन हो जाते हैं तो लगन की अग्नि प्रज्वलित होती है। మనన చింతన చేస్తూ చేస్తూ ఎంతైతే మనం అలాగ మగ్నం అయిపోతామో ఆ మగ్నం అయిపోయిన తర్వాతనే లగ్నం యొక్క అగ్ని వస్తుంది. और वो लगन में मैंपन स्वाहा हो जाता है। ఆ లగన్లోని నాది అనేటటువంటి మాట స్వాహ అయిపోతుంది.
इस पर एक बात सुनाती हूँ। దానికోసం నేను ఒక మాట వినిపిస్తాను. दो का आपस में प्यार है ఒకిద్దరికి పరస్పరంలో చాలా ప్రీతి ఉంది. और लड़की अपने प्रियतम से मिलने के लिए जाती है और उसके घर का दरवाज़ा खटखटाती है। ఆ పాప వాళ్ళ ప్రియుడితో కలుసుకోవాలని వెళ్తుంది. వెళ్ళి వాళ్ళ తలుపు కొడుతుంది. अंदर से आवाज़ आती है, कौन है? బయట నుండి శబ్దం, లోపల నుంచి శబ్దం వస్తుంది, ఎవరు అనేసేసి. कहा मैं हूँ। అప్పుడు వాళ్ళు ఆన్సర్ ఇస్తారు, నేను అని చెప్పి. दरवाज़ा नहीं खुलता है, అప్పుడు ఆ డోర్ తెరుచుకోలేదు. वापस चली जाती है, वाप- बहुत निराश हो जाती है। వాపస్ వెళ్ళిపోతుంది, చాలా నిరాశతో వెళ్ళిపోతుంది. फिर दूसरी बार आती है क्योंकि मिलने की अंदर में तड़फ है। మళ్ళీ ఆ తర్వాత రెండోసారి వెళ్తుంది తను, ఎందుకంటే Felt- కలవాలి అని చెప్పి ఆ ఆత్రత ఉంది తనలోని. फिर डोर को नॉक किया, మళ్ళీ ఆ తలుపు తట్టిరు. फिर आवाज़ आई, कौन है? మళ్ళీ లోపల నుంచి శబ్దం వచ్చింది, ఎవరు అని చెప్పేసేసి. फिर कहा मैं हूँ ना। మళ్ళీ చెప్తారు, నేనే అని చెప్తున్నాను కదా. फिर दरवाज़ा नहीं खुला। అప్పుడు కూడా తలుపు తెరుచుకోలేదు. बहुत निराश, दुखी और हैरान हो गई। చాలా నిరాశ అయిపోయింది, దుఃఖి అయిపోయింది, బాధ అయిపోయింది. फिर 3-4 घंटे के बाद आई, మళ్ళీ 4-5 గంటల తర్వాత మళ్ళీ వచ్చారు. फिर दरवाज़ा ठकठकाया, మళ్ళీ ఆ తలుపు అట్లే తడతా ఉన్నారు. फिर आवाज़ आई, कौन है? మళ్ళీ శబ్దం వచ్చింది లోపల నుండి, ఎవరు మీరు అనేసేసి. फिर उसने कहा, एक तू ही तू है। అప్పుడు తను చెప్పింది, నాకుండేది నువ్వు ఒక్కరే అని చెప్పేసేసి. और दरवाज़ा खुल गया। అప్పుడు ఆ తలుపు తెరుచుకునేసింది. जब तक मैं हूँ दरवाज़ा नहीं खुलेगा, जब मैं तू हो गया, तेरे में समा गई तो दरवाज़ा खुल गया। నేను నేను అన్నంత వరకు ఆ తలుపు తెరుచుకోలేదు. నాకుండేది నువ్వే అని అంటేనే తలుపు తెరుచుకునేది. इसलिए बुद्धि योग कहीं भी नहीं जाए, तो जब मैं तू हो जाता है तो खुल जा सिम सिम सारे खजाने, सारी शक्तियाँ वो बाबा से आत्मा प्राप्त करती है। నేను నేను అనుకున్నంత వరకు ఆ తలుపు తెరుచుకోదు. నేను కాదు, మీరే నాకు అని అనుకునేటప్పుడే ఆ తలుపు తెరుచుకుంటుంది. తెరుచుకొనేసేసి బాబా నుండి ఏదైతే ఖజానా ఉంది కదా, ఆ ఖజానా అట్లా పడుతూ పడుతూ మన దగ్గరికి వస్తుంది. तीसरी बात, एक बल एक भरोसा। మూడో మాట, ఒకే బలము ఒకే నమ్మకము. सिवाय एक बाप के ఒక్క బాబా తప్ప साथ में हो तो सहारा, भरोसा, निश्चिंत स्थिति है। జతలో ఉన్నాము అంటే వాళ్ళ తోడు, వాళ్ళ భరోసా, నిశ్చింత స్థితి. किसी दूसरे का आधार नहीं। ఇంకొకరి యొక్క ఆధారం అనే మాటే లేదు. भले करोड़ों का नुकसान हो गया, फिर भी एक बाप पर निश्चय और भरोसा। కోట్ల మంది అయినా ఉండని, కానీ నిశ్చయము, భరోసా ఒకే ఒక్క బాబా పైన. हमारे पास एक युगल है, अपने सोशल काम में गए हुए थे। घर में छोटा बच्चा 10 साल का अकेला छोड़ के गए। दूसरे दिन मॉर्निंग में उसका एग्ज़ाम था। बाजू के बंगले वाले को बोला, घर में बच्चा अकेला है, पढ़ रहा है, आप थोड़ा ध्यान रखना। దీది వాళ్ళ దగ్గర ఒక ఫ్యామిలీ ఉంది, యుగలు ఉన్నారు. వాళ్ళు ఏదో అకేషన్ ఉంది, సోషల్ సర్వీస్, అక్కడికి వెళ్ళిపోయినారు. ఇంట్లో ఒకే ఒక బిడ్డ ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంది. బంగ్లా పక్కన ఉండే పక్క వాళ్ళకి చెప్పి పెట్టినారనమాట, ఇంట్లో ఒకే బిడ్డ ఉన్నారు, చదువుతా ఉన్నారు, వాళ్ళపైన కొంచెం గమనం పెట్టండి అనేసి. बच्चा पढ़ते पढ़ते सो गया చదువుతూ చదువుతూ అట్లే నిద్రపోయినారు వాళ్ళు. और बेसमेंट में अचानक गैस का सिलेंडर पड़ा था, वो फट गया और उसके ऊपर इलेक्ट्रिक का मीटर था। కింద బేస్మెంట్లో గ్యాస్ సిలిండర్ ఉంది, ఆ గ్యాస్ సిలిండర్ పేలిపోయింది,
పైన ఎలక్ట్రికల్ లైన్ ఉంది. अब इलेक्ट्रिक को आग लगी, मीटर को सारा घर जलना शुरू हो गया। और बंगलोज में तो सारा काम वुडन का ही होता है। దాంతో ఏం జరిగింది అంటే ఆ బంగ్లా మొత్తం కాలిపోవడం ప్రారంభమైంది. అయితే బంగ్లాలో ఎక్కువగా ఏముంటుందంటే వుడెన్ తోటే సామాన్లు చేసి ఉంటుంది. तो डोर से विंडो से स्मोक निकलने लगा। बाजू वाले ने देखा ये क्या है, बच्चा तो पढ़ रहा था, ये स्मोक कहाँ से आया। ఆ తలుపుల నుంచి ఆ కిటికీల నుంచి పొగ వస్తూ ఉంది అన్నమాట. పక్కింట్లో వాళ్ళు చూశారు, ఏంటి పొగ వస్తుంది, బాబు చదువుతున్నారు కదా, పొగ ఇంటికి వస్తుంది అనుకుంటా ఉన్నారు. तो दौड़ करके आए, दरवाज़ा खटखटाया, कोई नहीं। दरवाज़ा तोड़ा, बच्चा सोफे पर सो रहा था पढ़ते पढ़ते। फायर ब्रिगेड को बुलाया। అప్పుడు తలుపు తట్టారు. తలుపు తడితే ఆ బాబు నిద్రపోతున్నారు. తలుపు తీయలేదు. మళ్ళీ తలుపు తీపిచ్చారు. తీపిస్తే ఆ బాబు సోఫాలో అట్లే నిద్రపోతా ఉన్నారు. ఫైర్ ఇంజన్ వచ్చింది. तो उसको तो बाहर ले लिया जब तक फायर ब्रिगेड आए और उनको इन्फॉर्म करें। तब तक तो सारा बंगला भूत बंगला बन गया। ఆ బాబుని బయటికి తీశారు. కానీ ఇల్లు అంతా కాలిపోయింది. ఫైర్ ఇంజన్స్ దాన్ని ఆఫ్ చేస్తూ ఉంది. కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తల్లి తండ్రికి. వాళ్ళు తిరిగి వచ్చే లోపల అది మొత్తం ఏమైపోయిందంటే భూత్ బంగ్లా లాగా అయిపోయింది, కాలిపోయి. तो वो लोग जब पहुंचे तब तक बंगले में कुछ भी बचा नहीं था। వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఆ బంగ్లాలో ఏమీ మిగలలేదు. दूसरे दिन मॉर्निंग में वो भाई क्लास में आए, मुरली सुनी, लास्ट योग हुआ, सब पूरा हुआ। फिर कहा दीदी रात को बंगला जल गया। मैंने कहा क्या कहा? रात को बंगला जल गया। నెక్స్ట్ డే మార్నింగ్ అన్నయ్య క్లాస్కి వచ్చారు. క్లాస్కి వచ్చేసి క్లాస్ అంతా అయిపోయింది, మురళి అయిపోయింది, యోగం అయిపోయింది. యోగం అయిపోయిన తర్వాత దీదీ దగ్గరికి వచ్చి దీదీకి చెప్తారు, దీదీ రాత్రి బంగ్లా అంతా కాలిపోయింది. ఏంటి బంగ్లా కాలిపోయిందా అని అడిగారంట దీదీ. का सच में बंगला जल गया। मैंने कहा आप मेरा पेपर ले रहे हो क्या? నిజంగానే బంగ్లా కాలిపోయిందా, నువ్వేమన్నా నాతో పేపర్ తీసుకుంటున్నావా, అంటే నాకేమైనా ఎగ్జామ్ పెడుతున్నావా, నేను ఎట్లా రియాక్షన్ అవుతాను అని చెప్పేసి అని అడిగారు. कहा नहीं दीदी सच में रात को बंगला जल गया, कुछ भी बचा नहीं। मैंने कहा आप बात तो ऐसे कर रहे हो जैसे कुछ भी नहीं हुआ है। నువ్వు మాట్లాడే మాటలు ఎట్లుంది అని అంటే నిజంగా అంటే చెప్తా ఉన్నాను నిజంగానే కాలిపోయింది, కానీ చాలా రిలాక్స్గా చెప్తున్నారు నిజంగానే కాలిపోయింది. దీదీకి డౌట్ వస్తుంది, నిజం చెప్తున్నారు ఊరికే మజాక్ చేస్తున్నారా లేదా వీళ్ళేమంటారా అని చెప్పి అనిపిస్తూ ఉంది అనమాట. అన్నయ్య మాత్రం చెప్తున్నారు కాలిపోయింది అనేసి. ఎలా చెప్తున్నావు అంటే ఏమీ జరగలేదు అన్నట్టు చెప్తున్నావే అని అన్నారు. कहा चल करके देखो भूत बंगला हो गया। అప్పుడు అన్నయ్య అన్నారంటే వచ్చి చూడండి మీరే బంగ్లా ఎట్లా కాలిపోయిందో అనేసి. मैंने कहा ठीक चलती है, पर पूछती हूँ सब सारा बंगला जल गया तो आपको सोच नहीं चला क्या? అప్పుడు దీది అన్న అంటే సరే వస్తాను పదండి చూడ్డానికి వెళ్తాను అనేసి. करोड़ों का नुकसान हो गया तो कहता है बाबा को इससे और अच्छा बना के देना होगा ना, इसलिए जल गया। నీకు అంత కాలిపోతా అంటే మధ్యలో ఒక్కసారి కూడా నీకు దీనికి సంబంధించి ఆలోచన రాలేదా అని అడిగినారు అంట. అప్పుడు అన్నయ్య చెప్పారంటే బాబాకి ఇంకా మంచిది ఇవ్వాలని ఉందేమో, అందుకే ఇది కాలిపోయిందేమో. కోట్ల నష్టం అయిపోయింది కదా, అయినా గుర్తుకు రాలేదా, మధ్యలో అనిపించలేదు అంటే అప్పుడు అన్నయ్య ఇచ్చిన ఆన్సర్ ఇంకా మంచిది ఇవ్వాలని బాబాకు ఉందేమో, అందుకే ఇది ఇట్లా అయింది అని అన్నారు. ये है एक बल एक भरोसा। ఇది ఒకే బలము ఒకే నమ్మకము అని అంటే जरा भी स्थिति हलचल में नहीं। ఎంత మాత్రం కూడా అన్నయ్య స్థితి అలజడిలోకి రాలేదు. ये भी प्रश्न नहीं उठा ऐसा कैसा ड्रामा है, ఈ बाबा को इसमें मदद तो करनी चाहिए थी, घर जला दिया, हम बाप के बने हैं तो भी इतना बड़ा नुकसान हुआ, और इंचक मात्र भी नहीं। అన్నయ్య ఇంత మాత్రం కూడా ఈ మాట అనలేదు. బాబా పిల్లలుగా అయినాము, బాబా వారుగా అయినాము, ఎలాంటి డ్రామా ఇది, ఎలాగింత కాలిపోయింది, బాబాకి తెలియలేదా ఎంత నష్టం అవుతుందని. 1% కూడా ఆ అన్నయ్య ముఖంలో కానీ మాటల్లో కానీ ఆ ఫీలింగ్ లేదు. ఇది ఒకే బలము ఒకే భరోసా అంటే. ऐसी घटना अगर प्रैक्टिकल में मेरे साथ घटे
तो मेरी स्थिति क्या होगी? ప్రాక్టికల్గా మీ జీవితంలోని మీకు ఇలాంటి పరిస్థితి జరిగింది అని అంటే అప్పుడు మీ స్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అంటున్నారు, ప్రశ్న వేసుకోండి అంటున్నారు. हम अचल अडोल रहेंगे ड्रामा के पट्टे पर? అసలు అడోల్గా ఉంటామా డ్రామాని పట్టాల పైన? एक बल एक भरोसे वाला कभी क्वेश्चन मार्क नहीं लगाएगा. ఒకే బలము ఒకే భరోసా ఉండేటటువంటి వాళ్ళు ఎప్పుడు ఏ విషయంలో కూడా క్వశ్చన్ మార్క్ వేయరు. और चौथी धारणा एक व्रता. నాలుగో ధారణ ఒకే వ్రతము. एक से ही सर्व संबंध हो. ఒకరితోటే సర్వ సంబంధాలు. एक से ही सर्व संबंधों की प्राप्तियां, एक से ही सर्व संबंधों के रसों का अनुभव करें. ఒకరితోటే సర్వ సంబంధాల యొక్క ప్రాప్తి, ఒకరితోటే సర్వ రసాల యొక్క అనుభూతి. ऐसा पिता व्रता मुझे बनना है. అలాంటి తండ్రి వ్రతం చేసేటటువంటి వారుగా నేను తయారు కావాలి. दुनिया में अलग अलग संबंधों में दिल दिया और दिल टुकड़े टुकड़े हो गया, दिल दुखी हो गया. ప్రపంచంలో అందరితోటి మనసు ఇచ్చాము, అందరికీ పంచాము. ఇది అందరికీ పంచి పంచి ఇది ఏమైందంటే ఇది ముక్కలైపోయి దుఃఖి అయిపోయింది. लेकिन बाबा ने वो सारे संबंध एक अपने से जोड़ दिए और ये दिल क्या हो गया? బాబా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ ముక్కలు అయిపోయిందంతా కూడా జోడించి తన ఒక్కరితోటి మొత్తం సంబంధాన్ని పెట్టుకోమన్నారు. ఇప్పుడు ఆ మనసు ఏమైంది? ये दिल खुश हो गया. ఇప్పుడు ఇది ఏమైందంటే దిల్ ఖుష్ అయిపోయింది. एक दिल रुबा ने सारे संबंधों को अपने में समा लिया और अनुभव करा दिया. దిలారాముడైనటువంటి ఆ తండ్రి అన్ని సంబంధాల్ని ఒకటిగా చేసేసి తన వారుగా మనకి అనుభూతి చేపిస్తున్నారు. इसलिए मुझे अपने संस्कारों को परिवर्तन करने के लिए, बाबा जैसा बनने के लिए 4 बातों का त्याग और 4 बातों की मुझे ये धारणा अपने में दृढ़ता पूर्वक करनी है. బాబా సమానంగా తయారయ్యేందుకోసము ఈ 4 మాటలు ఏదైతే ధారణ చేయాలో ధారణ చేసుకోవాలి. 4 మాటలు ఏదైతే త్యాగం చేయాలో త్యాగం చేసుకొని నాలో నేను దృఢత్వంతో బాబా సమానంగా తయారు కావాలి. तो बाबा से सर्व वरदानों, शक्तियों और गुणों का अनुभव निरंतर करते रहेंगे. అప్పుడు బాబా తోటి సర్వ గుణాలు, సర్వ శక్తులు, సర్వ గుణాల యొక్క అనుభూతి నిరంతరము చేస్తూనే ఉంటాం. तो जब बाबा से सब प्राप्तियों का अनुभव है तो इच्छा मात्रम अविद्या की स्थिति हो जाएगी. బాబా తోటి సర్వ సంబంధాల యొక్క అనుభూతి ఉంది అంటే ఇచ్చా మాత్ర అవిద్యలుగా తారి అవుతాం. ఆ స్థితి వస్తుంది. तो ऐसी स्थिति चाहिए ना? అలాంటి స్థితి కావాలి కదా? चाहिए. కావాలా? तो अभी क्या करेंगे? మరి ఇప్పుడు ఏం చేస్తారు కావాలి అంటే? एक बाप से दिल जोड़ना है. जोड़ना है कि जुड़ा हुआ है? ఇప్పుడు జోడించాలా ఆల్రెడీ జోడించి ఉందా? पकड़े जाते हो. ఒక చిన్న మాట చెప్తాను. దీది యాక్చువల్లీ లాయర్ అన్నమాట లౌకికంలో. సో ఒక చిన్న వర్డ్ అటు ఇటైనా వెంటనే అడుగుతారు. ఎట్ ఆన్సర్ ఇచ్చినప్పుడు కొంచెం ऐसेना దీది अच्छा ఇది అడుగుతారు. జోడించుందా జోడించాలా అని అడుగుతున్నారు. ఆల్రెడీ జుడా హువా హై. सदा स्मृति रहे. ते सदा ఉందా సదా స్మృతి ఉండాలి అది అంట. मुझे जोड़ना नहीं है. हम बाबा से कनेक्टेड हैं ही हैं. बाबा मेरे अंग संग है ही है. उसके बिगर मैं आत्मा रह नहीं सकती हूँ.
నేను బాబా యొక్క సాంగత్యంలో ఉన్నాను, బాబా యొక్క అంగ్ సంగులో ఉన్నాను. బాబా లేకుండా నేను ఉండలేను. एक बाबा मिला है, सारी दुनिया मिल गई. ఒక్క బాబా నాకు దొరికారు కాబట్టి పూర్తి ప్రపంచం నాకు దొరికింది. सब कुछ बाबा में समा गया है. అంతా కూడా బాబాలోనే ఇమిడిపోయింది. ये बहुत गहरा अनुभव चाहिए. ఇది చాలా లోతైనటువంటి అనుభవము. ఈ అనుభవం కావాలి. इसलिए सब कर्म करते हुए उस कर्म को सेवा का रूप दे देंगे तो बाबा एक सेकंड भी मेरे से अलग नहीं होगा. మీరు అన్ని కర్మలు చేస్తూ ఉండేటప్పుడు కూడా ఆ కర్మల్ని సేవా రూపంలో చేసుకుంటూ వచ్చారు అంటే బాబా మీ నుండి ఒక్క సెకండ్ కూడా దూరం అవ్వరు. इसलिए बाबा को यूज करो. అందుకోసమే బాబాని ఉపయోగించుకోండి. ठीक है, ठीक है, समझ में आया. సరేనా? అర్థమైందా? ओम शांति. ఓం శాంతి. ताली क्यों बजाते हैं?